అందరికీ నమస్కారం. ఏప్రిల్ 9వ తారీఖున యానం నియోజకవర్గానికి అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది. ఈ అసెంబ్లీ ఎలక్షన్లో నేను ఎన్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్డీఏ కూటమిలో అభ్యర్థిగా ఈరోజు నామినేషను వేయడం జరిగింది. దీంట్లో ఈరోజు యానానికి సంబంధించి 42 బూతుల్లో కూడా యూత్ కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ ఏ ఒక్క చిన్న అరేంజ్మెంటు కూడా చేయకుండా వాళ్ళ మోటార్ సైకిల్ తోటి వాళ్ళే డబ్బులు వేసుకుని ఖర్చు పెట్టుకుని ఏ ఒక్క భోజనాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఆటోలు కానీ ఏమీ కూడా మేము పెట్టకుండా వచ్చిన కార్యకర్తలు అందరికీ, ఓటర్ మహిళలు అందరికీ కూడా మీ ద్వారాగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో కూటమి అభ్యర్థిగా కొన్ని ముఖ్యమైనవి ఒక 4-5 ఇష్యూలు మీ ద్వారాగా ప్రజలకు తెలియచేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది ఒక 150 ఎకరాల భూమిని 3 ప్లేసుల్లో తీసుకుని యానంలో ఇళ్ల స్థలాలు లేక చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి ఈ 2026-27లో వాళ్ళందరికీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడం అన్నది నా ఫస్ట్ ధ్యేయం. రెండోది, రాబోయే రోజుల్లో యానం ప్రజలతోటి పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఈ 3 జిల్లాలకి, అలాగే ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి వారికి క్యాన్సర్కి సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అది ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న విధంగా, అలాగే పాండిచ్చేరి జిప్మెర్లో ఉన్నటువంటి వైద్యాన్ని, ఈ ఏరియాలో ఎక్కడా లేని వైద్యాన్ని దగ్గరగా 1 కోటి జనాభా కలిగిన ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వారికి, నా యానం ప్రజలకి దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే భారత ప్రభుత్వంది ఈ స్కీమ్ కాబట్టి ఒక యానం ప్రజల పాపులేషన్కి అయితే జిప్మెర్ ఇక్కడ నేను వచ్చి ఉండేది కాదు, రాబోయే రోజుల్లో కూడా ఇవ్వరు. అదొక హాస్పిటల్ని అందరికీ ఉపయోగపడేలాగా 1 కోటి పైన జనాభా ఉన్న ఏరియాకు ఉపయోగపడే విధంగా కోట్లాది రూపాయలు మినిమమ్ ఆ క్యాన్సర్ హాస్పిటల్కి అయ్యే ఖర్చు 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని తీసుకురావడానికి ఆల్రెడీ పని మొదలుపెట్టాను. త్వరలోనే దాన్ని సాధించి నేను ఈ యానం ప్రజలతోటి పాటు ఈ జిల్లా ప్రజలందరూ కూడా వైద్యానికి యానం వచ్చే విధంగా, ఆ వైద్యం చేయించడానికి వచ్చిన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా బాగుండే ఉద్దేశంతో ఇదొక కార్యక్రమం. అక్కడే మరలా రెండోది, జిప్మెర్కి సంబంధించిన మెడికల్ కాలేజ్, ఎనెక్సర్ ఈజ్ ఏ మెడికల్ కాలేజ్. అంటే జిప్మెర్లో 200 సీట్లు మెడిసిన్ సీట్లు ఉంటే ఒక 50 సీట్లేమో నేను హెల్త్ మినిస్టర్గా కార్యక్రమంలో లాస్ట్ 8 సంవత్సరాల క్రితం నేను అక్కడ కాలేజీని పెట్టించున్నాను. ఆ రోజుని 485 కోట్లు అయింది, ఇప్పుడైతే 600 కోట్లు అవుతుంది. దాన్ని కూడా యానానికి తీసుకొచ్చే విధంగా అదొక రెండో ప్రయత్నం. 3, 12 పారామెడికల్ కోర్సెస్, అది గిరంపేట 3 కూడా ఇంజనీరింగ్ కాలేజ్ గిరంపేటలో ఉన్న 16 ఎకరాల స్థలంలో ఇప్పటికే 35 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టున్నాం. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు తక్కువైపోయారు. అందుకని దాన్ని ఓపెన్ చేయకుండా దాన్ని కన్వర్షన్ చేసి దానికి కావలసిన క్యాన్సర్ హాస్పిటల్కి, మెడికల్ కాలేజీకి, పారామెడికల్ కోర్సెస్కి కన్వర్ట్ చేసి మిగతా బిల్డింగ్లు కట్టేలాగా ఆల్రెడీ భారత ప్రభుత్వానికి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ నడ్డా గారికి అఫీషియల్గా జిప్మెర్ డైరెక్టరు, నేను, అలా ఇక్కడ ఉండే జిప్మెర్ ఇన్ఛార్జు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీతో ఆల్రెడీ మీటింగు మొదలుపెట్టి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 17వ తారీఖున మీటింగ్ చేసి దాన్ని కంటిన్యూగా నేను ఫాలో అవుతూ ఉన్నాను. త్వరలోనే దాని డిపిఆర్ అంతా కూడా తయారవుతుంది. జీబీ మీటింగ్లో చేసి అది ఒక ప్రాజెక్ట్ని, ఆ 3 ప్రాజెక్టులు చేసేది రెండోది. 3, బాలయోగి వారధ నుంచి ఇటు ఓల్డేజ్ హోమ్ టైటిల్ దాకా ఉన్న ఫ్లడ్ వాల్ని ఆ ఫ్రాన్స్తిప్ప ఏరియాలో ప్రజలకి వరద వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఏరియా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ వాళ్ళకి ఎప్పుడైతే ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందో, ఫ్లడ్ వాల్ కడితే కన్వర్షన్ అవుతుంది. సబ్జెక్టు కండిషన్ కన్వర్షను ఫ్లడ్ వాల్ కట్టిన తర్వాత ఇచ్చేలాగా ఈ మధ్యలో మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవల్ అయ్యింది. దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్, హౌసింగ్ స్కీమ్ అందరికి కూడా కట్టుకునే వాళ్ళకి ఇచ్చేలాగా
టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఇచ్చేలాగా అది కూడా త్వరలోనే ఆ పని కూడా మొదలు పెట్టించడం అన్నది చేయడం. ఇది కాకుండా అంబేద్కర్ నగర్కి పాత బ్రిడ్జ్ దగ్గర నుంచి అంబేద్కర్ నగర్ మీదుగా సీతాంపేట వరకు మనం స్టోన్ గ్యాబెన్ తోటి ఆ ఏరియా పక్కనంతా కూడా గోదావరి పక్కని కోరంగి గోదావరి నుంచి కొట్టేయకుండా ఉండేలాగా రెండో ఫేసు. మూడో ఫేసు టైడల్ లాక్ నుంచి 2200 మీటర్లు పొడుగున సొసైటీ ల్యాండ్ గురి కొట్టకుండా ఉండేలాగా స్టోన్ తోటి గ్యాబెన్ తోటి కట్టించేది ఒకటి. నాలుగోది టైడల్ లాక్ నుంచి ఇటు సుభద్రా నగరు, అలాగే దాని తర్వాత అబ్దుల్ కలాం నగర్, దాని తర్వాత రాధాకృష్ణ నగరు, ఆ వైఎస్ఆర్ కాలనీ, దాని తర్వాత అయ్యన్ నగర్, న్యూరాజీ నగర్, పరంపేట, ఇసుకాల వరకు 4వ రీచు. ఇసుకాలం నుంచి దొమ్మిడిపేట వరకు 5వ రీచు. దొమ్మిడిపేట నుంచి దర్యాలతిప్ప వరకు 6 రీచ్లకి 234 కోట్ల రూపాయలతో రాబోయే జూన్ 6వ తారీఖుకి భారత ప్రభుత్వం చేత ఫౌండేషన్ వేసి వర్క్ మొదలుపెట్టే భారత ప్రభుత్వం చేత చేయించేలాగా ఆ వర్క్ని ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయి ఉన్నాయి. ఓన్లీ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల మనం ఇవ్వలేదు, కానీ మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయి ఉన్నాయి. భారత ప్రభుత్వం చేతే ఆ పని చేసేది జూన్ 6వ తారీఖుకి. ఇది కాకుండా దర్యాలతిప్పకు సంబంధించి ఐలాండ్ నెంబర్ 3 191 మందికి ఎస్సీ పర్సన్స్కి 1 ఏకర్ చెప్పి నేను పట్టాలు ఇచ్చున్నాను 30 సంవత్సరాల క్రితం. ఆ భూమి మొన్న కొంత భూమి 2022లో వరదకి కొంత గురి అయితే దానికి సెంట్రల్ టీం తీసుకొచ్చి అది కూడా 176 కోట్ల రూపాయలతో ఆ శాంక్షన్ కూడా ఈ సంవత్సరం లోపే శాంక్షన్ తీసుకొచ్చి ఆ పని కూడా మొదలు పెట్టేది ఒకటి. దాని తర్వాత అదే దాంట్లో చూస్తే బాలయ్య గారి వారధ నుంచి కనకాలపేట వరకు ఉన్న రైతులకి ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితమే నేను స్టోన్ తోటి చేయించాను. ఈ మధ్యలో అది కూడా అక్కడక్కడ దెబ్బతిన్నది. దానికి అక్కడ ఉండే అగ్నికుల క్షత్రియులు నావలు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా దానికి సీడ్ ఫైల్ వేయించి స్టోన్ అంతా కూడా రీప్యాకింగ్ చేసేలాగా చేయడానికి 30 కోట్ల రూపాయలు. దీంతో పాటు వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ 2వ స్కీము, వైఎస్ఆర్ రైతులకి ఒక స్కీమ్ని దగ్గరగా 30 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వేసి దర్యాలతిప్ప రైతులకు వెళ్తుంది పంపింగ్ స్కీమ్. ఇప్పుడు కనకాలపేట రైతులకి, కనకాలపేట ఎస్సీ సొసైటీకి, అలాగే భీమనగర్ సొసైటీకి, అలాగే దర్యాలతిప్ప ఆ ఏరియా కిందన్న ఐలాండ్ నెంబర్ 3కి రైతులకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించే విధంగా దానికి కావలసిన డిశ్చార్జ్ ఛానల్స్ని 33 కోట్ల రూపాయలతో పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి రాబోయే 2026-27 బడ్జెట్లో అనగా ఎలక్షన్ అయిన 4 నెలల్లోనే దానికి శాంక్షన్ తీసుకొచ్చి ఆ పని కూడా ఈ సంవత్సరమే మొదలుపెట్టే బాధ్యత నాదని చెప్పేసి ప్రజలకి మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా హెల్త్ స్కీమ్కి సంబంధించి నేనున్నప్పుడు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ సొసైటీ అని చెప్పేసి ఒక దాన్ని పెట్టి యానం ప్రజలకు ప్రత్యేకంగా యానం ప్రజలకి దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేసిన ప్రతి హాస్పిటల్లో కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందేలాగా చేసాం. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ఆ స్కీము యానానికి ఒకదానికి కాబట్టి అక్కడ పాండిచ్చేరి ప్రభుత్వం ఆఫ్ చేసి ఆయుష్మాన్ భారత్ పెట్టింది. ఆయుష్మాన్ భారత్లో చాలా హాస్పిటళ్ళు ఆ రేట్లకు ఎవరు కూడా చేయట్లేదు, కానీ దాన్ని ఈ విధంగా తీసుకొచ్చేలాగా నేను చేయడం ఒకటి. దాని తర్వాతది అలాగే వెంకటేశ్వర స్వామి గుడి మరలా ఒక 10 కోట్ల రూపాయలతో ఇప్పుడు సగం పని అయింది. ఇంకొక 10 కోట్ల రూపాయలతో పూర్తి చేసి పుష్కరాలు రాబోయే 2027లో వచ్చే పుష్కరాలకు ముందుగా ఈ గుడిని పూర్తి చేసి ఓపెన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను.